హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే మునగనూరులోని విజయ ఫార్మసీ కాలేజ్ పక్కనే ఉన్నానండి. ఇక్కడ మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లే ఇది వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 20x65 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ ముందు 25 ఫీట్ రోడ్ ఉంది. ఈ హౌస్ చూసుకున్నట్లయితే మన గ్రౌండ్ వచ్చేసి 1 BHK ప్లస్ కార్ పార్కింగ్ ఇచ్చారు. అలాగే పైన వచ్చేసి 2 BHK ఇచ్చారండి. హౌస్ చూసుకున్నట్లయితే 80% కంప్లీట్ అయిందండి. ఇంకో 20% మాత్రమే ఉంది. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా కట్టారు. ఇప్పుడైతే మనం హౌస్ చూద్దాము. మనకి ఈ హౌస్ ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. అలాగే మనకు ప్లాంటేషన్ కోసం ప్లేస్ కూడా వస్తుంది. అలాగే మనకు పార్కింగ్ ప్లేస్ లో చూసినట్లయితే బోర్ ఉందండి. అలాగే సంపు ఉంది. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. పార్కింగ్ ఏరియాలో మనకి ఇక్కడ వాష్ పాయింట్ వస్తుంది. అలాగే బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మనకు స్టెప్స్ కూడా స్లోప్ ఇచ్చారు. మనకు పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఈజీగా ఒక 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాము. మనం లోపల చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్లో మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. విండోకి మనకు గ్రానైట్ పట్టీస్ ఇచ్చారండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా వస్తుంది. అలాగే ఇక్కడ మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్ వస్తుంది. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వస్తుంది. కింద 1 BHK అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి 2 BHK చూద్దాము. ఇప్పుడు మనం పైన 2 BHK చూస్తున్నామండి. ఇది వచ్చేసి కారిడార్ కూడా స్పేసెస్ గా ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ వస్తుంది. అలాగే చాలా స్పేసెస్ గా వచ్చిందండి సిట్అవుట్ ఏరియా కూడా. అలాగే ఇది వచ్చేసి హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. చాలా బాగుంది. హాల్లో మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు టీవీ పాయింట్ వస్తుంది. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ వస్తుందండి. ఇక్కడ కిచెన్ రూమ్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ వస్తాయి. అలాగే ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. అలాగే ఇక్కడ మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. వెంటిలేషన్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది వెంటిలేషన్ అయితే. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. అలాగే ఇందులో కూడా వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారు, చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ వస్తుంది. అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే ఇందులో కూడా విండో ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇందులో 2 విండోస్ ప్రొవైడ్ చేశారండి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ వస్తుంది. అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. టూ BHK కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. చాలా స్పేసెస్ గా కట్టారు. మన కింద కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్ కి మనం చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. అలాగే విజయ ఫార్మసీ కాలేజ్ పక్కనే ఉంది, చూడొచ్చు మీరు. అట్లా కనిపించేది అదే కాలేజ్ అండి. అలాగే మనకు గుడి కూడా కనపడుతుంది. అలాగే పక్కన చూసుకున్నట్లయితే మనకు అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. చుట్టూ చూడొచ్చు, చుట్టూ హౌసెస్, అపార్ట్మెంట్స్, కాలేజెస్, అలాగే స్కూల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. మంచి లొకేషన్, మంచి లొకాలిటీలో ఉంది. మనకు మునగనూరు టు తొర్రూరు వెళ్ళే జెడ్పీ రోడ్కి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి.
అలాగే విజయవాడ హైవేలో ఉన్న హయత్ నగర్ బస్ స్టాప్కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే మనకు నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే శాంతినికేతన్ స్కూల్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, అలాగే షాపింగ్ మాల్స్, టెంపుల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. మంచి లొకేషన్, మంచి లొకాలిటీలో ఉంది. మంచిగా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. హౌస్కి అయితే హౌస్ కూడా చాలా బాగుంది, చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి 80% కంప్లీట్ అయిందండి, ఇంకా 20% మాత్రమే ఉంది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,20,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు, ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదన్నా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.